యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కృపా కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన వాక్య భాగము మా వినికిడిలో భద్రపరచండి. దీనిలో దాగి ఉన్న సత్యములను గూఢార్థములను మీరు మాకు వివరించమని ప్రార్థిస్తా ఉన్నాం. అయోగ్యునైన నన్ను నా ఆలోచనలు మరుగుపరచండి. ఈ వాక్యమును అర్థం చేసుకోవడానికి కావలసిన నా జ్ఞానము మీరు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి నానా తండ్రి, ఈ యొక్క నానా తండ్రి వాక్యము నానా ఏ ఉద్దేశములతో రాయించారో ఆ ఉద్దేశాలు మేము తెలుసుకొనడానికి మీరే మాకు ఈ వాక్యాన్ని బోధించమని, వాక్యానుసారంగా మేము జీవించడానికి కూడా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీరే మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని, మీ యొక్క ఆత్మ జ్ఞానము మాకు అనుగ్రహించి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నాయనా మీరే కృపను అనుగ్రహించి మీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి చదవబడినటువంటి వాక్య భాగంలో రోమీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు మనము చదువుకుని ఉన్నాం. గడిచిన దినాల్లో మరి 4వ వచనము 5వ వచనము మరి మనము నేర్చుకుని ఉన్నాం. ఏంటంటే ధర్మశాస్త్రము వలన వచ్చేటువంటి నీతి ఏంటనేటువంటిది మోషే రచనల నుండి మనము నేర్చుకుని ఉన్నాం. అనగా 2 రకాలైనటువంటి నీతుల గురించి మనం నేర్చుకున్నాం. ఒకటి మరి విశ్వాసము ద్వారా వచ్చేటువంటి నీతి ఒకటైతే, క్రియల ద్వారా ధర్మశాస్త్రం మూలమగు క్రియల ద్వారా వచ్చేటువంటి నీతి మరొకటి అని నేర్చుకున్నాం. లేవి కాండములో 18వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. ఏంటంటే దానిని చేయువాడు దాని వలన జీవించును అనేటువంటి మాట మనము నేర్చుకుని ఉన్నాం. దానిని నెరవేర్చేవాడు అనగా ఏదైతే ధర్మశాస్త్రము మానవులకి ఇశ్రాయేలీయులకి ఇవ్వబడిందో, ఆ ఇశ్రాయేలీయులు ఆ ధర్మశాస్త్రాన్ని నేర్చుకొనుట ద్వారా, గైకొనుట ద్వారా వారికి నీతి కలుగుతుందని ఇదే వాక్యాన్ని ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనం నేర్చుకుని ఉన్నాం. ఏంటంటే ఈ ధర్మ ఈ విధులన్నిటినీ చేయవాడు చేసిన ఎడల అప్పుడు మనకి నీతి కలుగును అనేటువంటిది. అంటే ఒకటి ధర్మశాస్త్రం మూలంగా నీతి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఒక రకమైన నీతిని మనం నేర్చుకుని ఉన్నాం. రెండవ రకమైనటువంటి నీతి ఏంటంటే ధర్మశాస్త్రము లేకుండా దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేయగలడు అని మరి అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసాం. అతడు దేవుణ్ణి నమ్మెను, దేవుడు అది అతనకు నీతిగా ఎంచెను అనేటువంటి మాట. దావీదు యొక్క జీవితాన్ని మనం చూసాం. అతడు ధర్మశాస్త్ర యుగంలో ఉన్నప్పటికీ కూడా, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అతడు చేసినటువంటి పాపములకు పరిహారము కలుగు చేసాడు. ఏ విధంగా అంటే ధర్మశాస్త్రం మూలమగు క్రియల ద్వారా అతనికి ఏమాత్రము ఇవి రాలేదు, కానీ మరి విశ్వాసం వలన క్రీస్తు యేసును గురించినటువంటి సువార్త దావీదుకు ప్రకటింపబడింది నాతాను ప్రవక్త ద్వారా. ఆ సువార్తని అతడు నమ్మిన కారణము చేత అది దేవుడు అతని యొక్క పాపములను పరిహరించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. 3వ ఉదాహరణ హబక్కు గ్రంథము నుండి మనం చూసాం. ఏంటంటే 2వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూసాం. ఏంటి అంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును జీవించును అనేటువంటి మాట. హబక్కు దినాల్లో అతడు ఆచరించటానికి ధర్మశాస్త్రము లేదు. ఎందుకంటే వారు చెరగట్టుకుని వెళ్ళిపోయినటువంటి బబులోని చెర కిందకి వాళ్ళు వెళ్ళిపోయారు. బబులోని చెరలో వారు ఉన్నటువంటి వారికి ధర్మశాస్త్రము లేదు, లేదా
దేవాలయం వారికి లేదు. దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. వీళ్ళెక్కడున్నారంటే చెరపట్టుబడి బబులోనుకి వెళ్ళిపోయారు. కాబట్టి దేవాలయం లేదు. ధర్మశాస్త్రం పాటించడానికి ధర్మశాస్త్రం లేదు. ఇలాగా ఈ అర్చనాచాదారాలు అన్నీ బలులు అర్పణ ఇవ్వడానికి యాజకుడు లేడు. తర్వాత వాళ్ళు నడిపించడానికి ఒక రాజు లేడు. ఒక సిటీ వారికి లేదు. దేవుని గురించినటువంటి ఏది వారికి లేనటువంటి పరిస్థితిలో అన్యుల దేశంలో వారున్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత ఏంటంటే, ఇవి ఏమీ లేకపోయినా విశ్వాసము వలన ఒక వ్యక్తి బ్రతుకుతాడు అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుని ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ 3 ఉదాహరణలు దేన్ని సూచిస్తా ఉన్నాయంటే, విశ్వాసం మూలమగు నీతిని గురించి చూపిస్తా ఉన్నాయి. కాబట్టి 2 రకాలైనటువంటి నీతులు మనము ఈ ఆహ్, ఆహ్, ఇందులో మనం చూడగలుగుతా ఉన్నాం. 2 రకాలైన నీతులు. ఒకటి మరి ధర్మశాస్త్రం మూలమగు నీతి. రెండోది మరి విశ్వాస సంబంధమైన నీతిని గురించి మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ధర్మశాస్త్రం మూలమగు నీతి ఒక వ్యక్తికి మరి వచ్చేటువంటి అవకాశము లేదు అనేటువంటిది మనం గమనించాలి ప్రియులారా. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు పాటించేటువంటి అవకాశము ఇశ్రాయేలు ప్రజలకు అటువంటి సామర్థ్యము లేదు అనేది మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ సామర్థ్యాన్ని వాళ్ళు కోల్పోయారు. క్రియా సామర్థ్యం అంటే క్రియల ద్వారా విశ్వాసాన్ని, నీతిని సంపాదించేటువంటి మరి ఈ యొక్క స్థితిని వారు కోల్పోయినటువంటి పరిస్థితి బట్టి క్రియల ద్వారా ఎంత మాత్రము వారికి విశ్వాసము మరి కలగనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. తర్వాత మరి క్రియల ద్వారా మరి వారికి ఎటువంటి నీతి వారికి రాలేని పక్షంలో ఇంకా ఆప్షన్ వారికి ఏముండిందంటే విశ్వాసం మూలంగానే వారు దేవుణ్ణి సమీపింపగలుగుతారు. కాబట్టి ఈ క్రియల మూలంగా వారికి మేలు జరగకపోగా వారికి ఏం జరుగుతుందంట? కీడు జరుగుతూ ఉంది. శాపం వారి మీదకి తీసుకొస్తుంది. ధర్మశాస్త్రం వల్ల వారు శాపానికి లోనవుతూ ఉన్నారు. ఎలా శాపం వస్తుందంటే, వాళ్ళు దేవునితో ఒక నిబంధన చేశారు. ఏంటంటే, మేము ఖచ్చితంగా ఈ ఆజ్ఞలన్నిటినీ మేము పాటిస్తాం. పాటించకపోతే ఇందులో ఉన్నటువంటి శాపములన్నీ మాకు చెందుతాయి, అవన్నీ మాకు కలుగుతాయి అని వాళ్ళందరూ కూడగట్టుకొని ఆమేన్ అనేటువంటి మాట వాళ్ళు చెప్పారు. అంటే అలాగా జరుగునుగా. కానీ 28వ అధ్యాయంలో మరి పొందుపరిచినటువంటి ఆశీర్వాదములు, శాపాలు అన్నీ చదివిన తర్వాత దీని ప్రకారం మేము జీవిస్తాం, అలా జరగకపోతే ఈ శాపాలు మా మీదకి వచ్చునుగాక అని వారు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు అలా చేశారా, అలా ఉన్నారా అని మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా లేని కారణం చేత వాళ్ళకి ఏం రావాలా? శాపం రావాలి. దేవుడు వీరికి ఇది దేని కొరకు ఉద్దేశించాడు? ఒక మేలు కొరకు ఉద్దేశించాడు ఈ ధర్మశాస్త్రాన్ని. కానీ మేలు వారికి తేకపోగా కీడు, శాపాన్ని వారి మీదకి తీసుకొచ్చిన కారణం చేత దేవుడు ఏం ఆలోచన చేశాడంటే ఈ ధర్మశాస్త్రాన్ని అంతమొందించాలి అనేటువంటి ప్రణాళిక దేవుడు వేసి క్రీస్తే ఆ ధర్మశాస్త్రానికి ముగింపయ్యాడు అనే విషయాన్ని కూడా మనం ఈ వాక్య భాగాన్ని నేర్చుకుని ఉన్నాం. 4వ వచనంలో విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అనగా పాత నిబంధనలో క్రీస్తుని గురించినటువంటి ఆ వాగ్దానాలు ధర్మశాస్త్రంలో ఏవైతే ఇమిడి ఉన్నాయో అవన్నీ క్రీస్తు నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని ఆయన సమాప్తమునకు తెచ్చాడు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం ఇక ఏలుబడిలో లేదు. ఒకటే ఉంది, నీతిని విశ్వాసం కలగడానికి, నీతి కలగడానికి. అదేంటంటే విశ్వాసము ఉంచుట ద్వారా క్రీస్తు యేసునందు విశ్వసించు ప్రతి వానికి నీతి కలగడానికి క్రీస్తునందు మనం విశ్వసించాలి అనేటువంటిది మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులరా. ఇలాంటి ఒక వచనమే లేకపోతే ఒక అధ్యాయమే ప్యారలల్గా మనకి
లేవియా కాండంలో కూడా మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయానికి ప్యారలల్గా ఉండేటువంటి ఒక అధ్యాయము మనము లేవియా కాండంలో మనం చూడగలుగుతాం. 26వ అధ్యాయాన్ని మనము చూసినట్లయితే 26వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు ఇందులో మనం ఆశీర్వాదాలని చూడగలుగుతాం. 1 నుంచి 13 వచనాల వరకు మనము ఇందులో ఆశీర్వాదాలని మనం చూడగలుగుతాం. తర్వాత 14వ వచనము నుండి 46వ వచనం వరకు మనకి ఇందులో ఏం రాయబడుతుందంటే శాపములు రాయబడుతున్నాయి. 13వ వచనం నుండి 46వ వచనం వరకు, అనగా ఆ ఆఖరి వచనం వరకు మనం చూస్తే శాపాలు రాయబడ్డాయి. ద్వితీయోపదేశ కాండం కూడా అంతే కదా. 1 నుండి 15 వచనాల వరకు మనకి ఆశీర్వాదాలు అందులో రాయబడ్డాయి. తర్వాత 14వ వచనం వరకు, 15వ వచనం నుండి అక్కడ మనం చూస్తే అందులో మరి శాపాలు 60 ఆఖరి వచనం వరకు మనం చూసినట్లయితే శాపాలు రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. 1 నుండి 14 వరకు 15 ఆశీర్వాదాలు, 15వ వచనం నుండి 68వ వచనం వరకు 43 శాపాలు ద్వితీయోపదేశ కాండంలో రాయబడ్డాయి. ఇక్కడ కూడా ఇలాంటి అధ్యాయమే ఒకటి మనం చూడగలుగుతాం. 26వ అధ్యాయంలో లేవియా కాండంలో 1 నుంచి 13 వరకు ఆశీర్వాదములు రాయబడుతున్నాయి. తర్వాత 14 నుంచి 46వ వచనం వరకు ఇందులో శాపాలు రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ శాపాల యొక్క మరి ముఖ్య ఉద్దేశము ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. అసలు ఎందుకు దేవుడు మంచివాడు కదా. అంటే మనకి దేవుడి గురించి చెప్పినప్పుడు ఏమని చెప్తాం సాధారణంగా? ఆయన మంచోడు, ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, ఇలాగ మంచి మంచి పదాలన్నీ దేవుని కొరకు చెప్తాం. ఇలా మంచివాడు, కరుణామయుడు, దయామయుడు అయినటువంటి దేవుడు ఎందుకు తన ప్రజల్ని శపించడానికి ఆయన ఈ ఆజ్ఞలు పెట్టాడు? అసలు దీని వెనక ఉద్దేశం ఏంటి? శాపాల వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది మనము ఆలోచన చేయాలి. శాపాలు ఇశ్రాయేలు ప్రజలకి ఇవ్వడం వెనక దేవుని యొక్క ఉద్దేశము ఒకటి ఉంది. అది ఏంటి అనేటువంటిది మనము ధ్యానం చేద్దాం ప్రియులరా. ఉదాహరణకి ఈ విధిగా మనము ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని నామాన్ని అవమానపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక మాట ఇక్కడ రాయబడతా ఉంది ఇశ్రాయేలు ప్రజల కోసము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. వారు తాము వెళ్ళిన స్థలములలో ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుటం వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి. ఇంకా కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని. ఏంటంట? దేవుని నామానికి వాళ్ళు ఏం తీసుకొని వచ్చారంట? దూషణ తీసుకొచ్చారు. దేవుని నామానికి అవమానం తీసుకొని వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. ఎలాగా దేవుని నామం అవమానపరచబడింది అనేది మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు చూడండి, ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఏ ఏ చోట్లకి వెళ్ళారు అంటే దేనికోసం వాళ్ళు వెళ్ళారు? వీళ్ళ అవిధేయతను బట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని
వేరే దేశాలకు వారిని అప్పగించేశాడు. కాబట్టి వేరే దేశపు రాజులు వీరి మీద జయించి వీళ్ళని స్వాధీనపరుచుకొని వారి దేశాలకు వాళ్ళు తీసుకుని పోయారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇశ్రాయేలీల్ని చూసినప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి మాటలు ఏంటంటే, చదువుదాం. వీరు యెహోవా జనులే కదా. అంటే దేవుడు వీళ్ళని ఎలా చెప్పుకున్నాడు ఇశ్రాయేల్ ప్రజల్ని? నా ప్రజలు, నా జనులు. ఇంకా బాగా డీప్‌కి వెళ్తే నా కుమారులు అన్నటువంటి మాట కూడా ఉంది ఇశ్రాయేల్ గురించి. ఒక స్వకీయ జనాంగముగా దేవుడు వారిని చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? బందీలుగా వేరొక ప్రదేశంలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, అరే వీళ్ళు దేవుని ప్రజలు కదా ఆ, అని అంటూ ఆ, వీరు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా. ఆయన దేశము అంటే ఏ దేశము? దేవుడివి తన ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి ప్రజలను ఇశ్రాయేలు ప్రజలను స్వాస్యంగా దాన్ని ఇచ్చాడు. ఆ కనాను దేశాన్ని స్వాస్యంగా ఇచ్చిన దేశంలో వీళ్ళు ఉండకుండా దేవుడు వీరిని చెదరగొట్టేసేటువంటి పరిస్థితి. దేవుడి జనులు దేవుని స్థలములో లేకపోతే దేవుని దేశంలో ఉండకుండా మరి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన, అలా చెప్పడం వల్ల దేవుని ప్రజలు ఇప్పుడు ఎక్కడున్నారు? బందీలుగా ఉన్నారు. దేవుని రాజ్యంలో లేకపోతే దేవుని యొక్క దేశంలో ఉండకుండా అన్యుల దేశంలో వీరు ఉండడం వలన ఎవరికి అవమానం కలుగుతుంది? దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని నామాన్ని వారు అవమానపరుస్తూ ఉన్నారు, లేకపోతే దూషణకి కారకులవుతా ఉన్నారు. దేవుని నామం దూషింపబడడానికి వీళ్ళే కారణమవుతారు. ఆయన పరిశుద్ధ నామము మరి దూషణ కలగడానికి ఇశ్రాయేలు ప్రజలే కారణమవుతా ఉన్నారు. సరే, ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే ఆయన నామాన్ని ఆయన కాపాడుకోవాలి. ఆయన నామం ఎలాంటిది? పరిశుద్ధమైన ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామైనటువంటి ఆయన నామాన్ని దేవుడు తనకు తానుగా కాపాడుకోవాలి. ఇప్పుడు తన నామాన్ని దేవుడు కాపాడుకోవడానికి చేసినటువంటి కార్యం ఏంటంటే ఈ లాని తీసుకురావడం. ఈ లా తీసుకురావడం వెనక, లేకపోతే లాలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయో ఆ శాపాల వెనక కారణం ఏంటంటే, ఒక లెజిటిమేట్గా లేకపోతే న్యాయబద్ధంగా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక లా దేవుడు అనుగ్రహించాడు. ఈ ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి, ఇచ్చిన శాపాలను బట్టి విధేయత చూపితే మీకు ఆశీర్వాదాలు, విధేయత చూపకపోతే మీకు శాపాలు అని దేవుడు రాశాడు. ఇప్పుడు వారి యొక్క అవిధేయతను బట్టి వీళ్ళకి ఏం కలుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలకి శాపం. ఆ శాపం ఏంటంటే డిపోర్టేషన్, అనగా ఇశ్రాయేలు ప్రజల్ని వేరు వేరు దేశాలకు చెరగొనిపోవడం. ఇప్పుడు ఎవరైనా ఇశ్రాయేలు ప్రజల్ని వేరొక దేశంలో చెరగొనడం ఇప్పుడు ప్రజలు చూసినప్పుడు వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారంటే, వీళ్ళ అవిధేయతను బట్టి దేవుడు వీరిని గెంటివేశాడు, లేకపోతే తోలివేశాడు తన దేశంలో అండి, లేకపోతే ఆ శాపాలు వీరి మీదకి రప్పించాడు అని దేవుని నామాన్ని కాపాడుకొనడానికి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఈ శాపాన్ని అనుగ్రహించడం మనం చూస్తా ఉన్నాం. అంతేగాని వీళ్ళని శాపభరితులుగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుని నామము నాకు దూషణ కలగకుండా, దేవుని యొక్క నామమునకు అవమానం కలగకుండా దేవుడు ఈ కర్సెస్ని, ఆ శాపాలని మరి రచించినట్లుగా ఉద్దేశించినట్లు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఎప్పుడైనా ఈ శాపాలు మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రజల్ని శపించాలి అనేటువంటిది కాదు దేవుని యొక్క ఉద్దేశం. మరి ఎందుకొరకు దేవుడు శాపాన్ని వారికి ఉద్దేశించాడంటే, ఒక ఉద్దేశం మనకి కనబడుతుంది. ఆయన నామము మహిమపరచడానికి, ఆయన నామము మరి దూషణ కలగకుండా
ఆయన నామమునకు మరి ఆ ఆ, ఏ విధమైనటువంటి అవమానం కలగకుండా దేవుడు తన నామానికి సంరక్షించుకోవడానికి, కాపాడుకొనడానికి ఈ యొక్క శాపాలను దేవుడు ఉద్దేశించడం మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. ఇందులో 4 సార్లు ఇక్కడ ప్రత్యేకంగా ఆ ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. ఈ అధ్యాయంలో 26వ అధ్యాయంలో చూస్తే సంఖ్యాకాండము లేవియాకాండము నుండి 26వ అధ్యాయంలో మొదటిది 18వ వచనాన్ని మనం చూస్తే, ఇవన్నీ సంభవించినను మీరు ఇంకను నా మాట వినని ఎడల మీ పాపముల బట్టి మరి 7 మిమ్మల్ని దండించదను. ఈ ఈ 4 రెఫరెన్సెస్ చదువుతున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి కామన్గా ఉండేటువంటి మాటల్ని మనము గుర్తించాలని మనం చేస్తున్నాను. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని దండిస్తాను. ఇది మొదటి సందర్భము. రెండవ సందర్భము 21వ వచనములో మనం చూస్తే, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపముల బట్టి మరి 7 మిమ్మల్ని బాధించదను. ఇక్కడ కూడా ఇది మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత 23వ వచనాన్ని మనం చదివితే, శిక్షకుల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచిన ఎడలా నడిచెదను, మీ పాపముల బట్టి మిమ్మల్ని దండించదను, 7 దండిస్తాను. తర్వాత 27వ వచనాన్ని మనం చూద్దాం. మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిచిన ఎడల విరోధంగా నడిచి పాపములు బట్టి 7 మిమ్మల్ని దండించేదను. ఇక్కడ ఏంటి ఈ 4 వచనాల్లో కామన్గా ఉన్నటువంటి ఆ మాట ఏంటి అనేది మనము చూస్తే, 7 అనేదే మనకు కనబడుతుంది. కానీ ఆ ప్రతి దాంట్లో కూడా వారు దేవుని మాట విననొల్లలేదు అనేది మనం జ్ఞాపం చేసుకోగలుగుతాం. ఇవన్నీ జరిగినను, ఇవన్నీ సంభవించినను దేవుడు ఆశీర్వాదాలు వారికి ఇచ్చినప్పటికీ వారి యొక్క జీవితాల్లో మార్పు రాలేదు. వారు దేవుణ్ణి అనుసరించేటువంటి విధానం వారికి రాలేదనేది మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు విననొల్లక దేవునికి విరోధంగా వారు నడిచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 విషయాల్లో దేవుడు వారిని ఏం చేయాలని, ఆ దేవుడు యొక్క ఆశ ఏంటి అంటే దేవుణ్ణి వారు అనుసరించాలని, దేవుని వైపు వారు తిరగాలనేటువంటిది దేవుని యొక్క ఆశ. ఉదాహరణకి ఇలాగ ఆలోచన చేద్దాం. ఈ ధర్మశాస్త్రము వలన ఏ ఒక్కడో నీతిమంతుడుగా తీర్చబడలేడనేటువంటి విషయాల్లో వీళ్ళు ఎరుగుతారేమో అని దేవుడు వారిని చాలాసార్లు చూశాడు. అయితే ఎన్నిసార్లు దేవుడు చూసినా వారు ధర్మశాస్త్రానికి లోబడడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనిని ఏమంటాం, విశ్వాస సంబంధమైన నీతికి వారు, ఈ ధర్మశాస్త్రం వారిని ప్రేరేపిస్తుందన్నట్లుగా వారు ఏ కోవలో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా నీతిని అప్రోచ్ అవ్వడానికి, నీతిని వెంటాడడానికి వాళ్ళు ఎటువంటి నిర్ణయం వారు తీసుకోలేనట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ శాపాలన్నీ కూడా మనం చూస్తే మీ పాపములను బట్టి అంటే వారు ప్రతిసారి కూడా దేవుని యొక్క మరి ఆజ్ఞలను అతిక్రమించినటువంటి వారే అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని పర్యాయములు చూసినా వారు దేవుని మాటలను అతిక్రమించిన వారే. కాబట్టి వారి అతిక్రమను బట్టి, వారు చేసిన పాపములను బట్టి దేవుడు వారిని 7 శిక్షకు గురి చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంటే దేవుడు ఇష్టం ఏంటి?
వాళ్ళు ఏడంతలుగా వారి మీదకి శాపం రావాలనా దేవుడి ఉద్దేశం కాదండి. ఇంత శాపము దేవుడు ప్రకటించినాను వాళ్ళు దేవుని వైపు తిరిగేటువంటి అవకాశము చూపట్లేదు. వాళ్ళు దేవుని వైపు తిరగాలన్నటువంటి మనస్సు వారికి రావడం లేదనేటువంటిది దేవుని యొక్క బాధగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ నిబంధన శాపములు యొక్క ముఖ్య ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ కవెనెంట్ కర్సెస్ ఏంటి? ఈ పర్పస్ అంటే ఇశ్రాయేలీల్ని మరి ఆ శాపము నుండి ఆ దేవుని వైపుకు వారిని ఆకర్షించడానికి, వీళ్ళ జీవితాలు దేవుని మాటనికి లోబడలేనటువంటి వారుగా ఉన్నారు. 4 సార్లు కూడా 4 పర్యాయముల్లో కూడా మనం చూస్తే నా మాట విననోళ్ళక నాకు విరోధంగా నడిచారు. 4 సందర్భాల్లో కూడా ఈ మాట మనం చూస్తాం. నా మాట వినలేదు, నాకు విరోధంగా నడిచారు. విరోధంగా అంటే ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. విరోధంగా అంటే కదా ఆపోజిట్. దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ శాపం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ఇప్పుడు దేవుని వైపు ఆకర్షింప చేయడానికి ఈ శాపం యొక్క ముఖ్య ఉద్దేశం. అలా వెళ్తే ఇంకా నీకు శపింపబడతావు, ఇంకా నీకు శాపం కలుగుతుంది, 7 అంతల శాపం కలుగుతుంది అని చెప్తే వాళ్ళు వెనకే వస్తారన్నటువంటి ఉద్దేశం. అంటే చిన్నపిల్లలు ఏదైనా చేసినప్పుడు మనం ఇలాగ చెప్తా ఉంటాం, నువ్వు గనక అది చేసావా నీకు పలానది అని శిక్ష మనం చెప్పగానే వెంటనే వాడు తిరిగి ఆ పని చేయకుండా ఎలాగ ఆగుతాడో, దేవుని కూడా వాళ్ళని శపించుతానా అనేటువంటి ఆ మాటలు చెప్పడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి ప్రవర్తన మార్చుకుంటారు అని, వారు తిరిగి దేవుణ్ణి సమీపిస్తారు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఆ విధంగా వారిని మరి ఆ శాపములు మరి అందులో పొందుపరచడం మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇందులో మనము జ్ఞాపం చేసుకోవాలి. ఆ కర్సెస్ లేదా శాపాలు దేవుడు ఆ లాలో పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు శపితం అవ్వాలి, వారు దేవుని యొక్క ఉగ్రతకి పాలవ్వాలనేది కాదు వారి దేవుని ఉద్దేశం కాదు. కానీ దేవుని నామము దూషింపబడకున్నట్లుగా ఒకటైతే, రెండవది వారి ప్రవర్తన సరిచేయడానికి, వారిని దేవుని వైపు ఆకర్షించడానికి ఈ యొక్క షరతులు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. రిపెంటెన్స్ అనేటువంటి ఆ మాట మనం చాలాసార్లు మనం వింటూ ఉంటాం. అసలు నిజమైనటువంటి ఆ రిపెంటెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా ఆలోచన చేద్దాం. టర్నింగ్ 180 degrees అంటే అబౌట్ టర్న్ అంటాం కదా. అంటే ఇప్పుడు అబౌట్ టర్న్ అని నేను అంటే తిరిగి నేను ఇలా వెనక్కి నుంచోవాలి, అంటే నా డైరెక్షన్ని పూర్తిగా మార్చుకోవడం అనేటువంటిది యొక్క ఉద్దేశం. రిపెంటెన్స్ అనేటువంటి మాటకి వాడబడినటువంటి రూట్ పదములో ఉన్నటువంటి దానికి యొక్క మీనింగ్ ఏంటంటే 180 degrees తిరగడం అనగా కంప్లీట్గా మన యొక్క పొజిషన్ని మార్చుకోవడం అన్నట్టు. అంటే ఇప్పటి వరకు ఇశ్రాయేలీ ప్రజలు ఎలా ఉన్నారంటే ఆయనకి విరోధంగా ఉన్నారు. అంటే వాళ్ళ డైరెక్షన్ ఎలా ఉందంటే దేవుడు ఎలా ఉంటే వాళ్ళు అవతలగా ఉన్నారు. అటు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు, అంటే దేవునికి దూరంగా నడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని రిపెంట్ అవ్వమంటే దాని ఉద్దేశం ఏంటంటే అయ్యా నేను పాపం చేశాను అని ఒప్పుకోవడం కాదు రిపెంటెన్స్ అంటే. వాళ్ళు ఎక్కడైతే దేవునికి ఆపోజిట్గా ఉన్నారో అక్కడి నుంచి దేవుని వైపు తిరగడం, దేవుని వైపుకు రావడాన్ని రిపెంటెన్స్ అనేటువంటి అర్థాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి ప్రియులు. కాబట్టి వారి ఉన్నటువంటి స్థితిలో నుండి వారి దిశను మార్చుకోవడం. ఇప్పటి వరకు లోకపు దిశలో వారు ఉన్నారు, ఆ దిశను మార్చి దేవుని దిశ వైపు వారు రావడమే నిజమైనటువంటి ఆ దేవుడు ఉద్దేశించిన వారి జీవితాల్లో రిపెంటెన్స్ తీసుకురావడం కొరకు, అనగా దేవుని వైపు వారిని ఆకర్షించడానికి, నీతి వైపు వారిని ఆకర్షించడానికి ఈ శాపములు ద్వితీయోపదేశ కాండము 15వ వచనము నుండి 68 వరకు కానీ, లేకపోతే సంఖ్యాకాండము 26వ అధ్యాయము
14వ వచనం నుండి 46 వరకు ఉన్నటువంటి శాపాలే కానీ ఇవన్నీ దేని కొరకు ఉద్దేశింపబడినవి అంటే ఇశ్రాయేలు ప్రజలను వారి దిశను మార్చి దేవుని వైపు వారిని మరి నడిపించడానికి వరకు ఉద్దేశించినవి. అంతేగాని దేవుడు వారిని శాపములలో వాళ్ళు దేవుని ఉగ్రతను అనుభవించాలని దేవుని యొక్క కోరిక కాదు ప్రియులరా. కాబట్టి ఈ ఉద్దేశము జాగ్రత్తగా మనము ఇది ఇవ్వబట్టే కదా వాళ్ళు శపించబడుతున్నారు, ఇది ఇవ్వబట్టే కాదు కదా వారు శాపంలో ఉన్నారని మనం అనొచ్చు. అంటే దేవుడు ఇచ్చిన ఉద్దేశం కూడా మనకి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చింది ఈ శాపాలు వారి శాపభరితంగా జీవించాలని కాదు, వీళ్ళని దేవుని వైపు నడిపించడం కొరకు ఈ శాపాలు దేవుడు ఇచ్చాడు. అయితే మరి వాళ్ళు దేవుని వైపు నడవకపోగా ఈ శాపాన్ని మాత్రమే వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. శాపం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వారు గ్రహించలేకపోయారు. ఎందుకొరకు ఇప్పుడు టీచర్లు ఆ విద్యార్థుల్ని శిక్షిస్తున్నారంటే దేని కొరకు శిక్షిస్తారు? వారిలో ఒక క్రియాత్మకమైన మార్పు తీసుకురావడానికి, ఆ సబ్జెక్ట్ పట్ల అదే ఎక్కడ పూర్గా ఉన్నారో దాంట్లో మెరుగుదల కొరకు ఆ టీచర్ ఆ విద్యార్థిని దండించేటువంటి వాడుగా ఉంటాడు. అది నన్ను ఈ చదవడం కోసం లేదా నాలో ఈ మార్పులు తీసుకురావడం కోసం పేరెంట్స్ లేదా టీచర్స్ ఈ శిక్ష ఇచ్చారు అనేటువంటిది విద్యార్థి గ్రహిస్తే మళ్ళా ఏ దేని కొరకు ఉద్దేశింపబడిందో ఆ శిక్ష ఆ రూట్లో వారు వెళ్ళగలుగుతారు. అంతేగాని మా టీచర్ నన్ను కొట్టేసింది, రానా మా టీచర్ సంగతి నువ్వు చూడు నాన్న అని అమ్మా నాన్నలు వేసుకెళ్ళిపోయి టీచర్ల మీద గొడవలాడి ఇది చేస్తే ఎవరి కోసం ఉద్దేశించింది ఇది? వీని భవిష్యత్తు బాగుపడాలని, సరైన రీతిలో నడిపించాలనేటువంటిది ఆ శిక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ శాపం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఆ దేవునికి వ్యతిరేకంగా కాక దేవుని వైపు మళ్ళుతారని, దేవుని వైపు వీళ్ళు ఆకర్షితులు అవుతారని, దేవుని వైపు తిరుగుతారనేటువంటి ఉద్దేశంతో ఈ శాపాన్ని దేవుడు పెట్టాడు. వారు దేవుని వైపు తిరగలేదు కానీ శాపాన్ని మాత్రం అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని ముగించి ఆ శాపాన్ని అంతా తొలగించాడు. అందుకనే ఆ మాట రాయబడింది, క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇందులో చూడగలిగే ఉన్నాం పిల్లలు. కాబట్టి ఈ విషయాలు మనం మైండ్లో ఉంచుకుందాం. 10వ అధ్యాయంలోనికి తిరిగి వద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 6వ వచనము. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ ఇప్పుడు ముందు వచనాల్లో ఒక నీతిని గురించి చెప్పాడు. ఏంటా నీతి? క్రియల మూలమగు నీతి, క్రియల మూలమగు లేకపోతే ధర్మశాస్త్ర మూలమగు నీతిని గురించి చెప్పి దాన్ని జరిగించేవాడు, దాన్ని నెరవేర్చేవాడు దాని వలన బ్రతుకును అనేటువంటి మాట ఒకటి చెప్పాడు. ఇప్పుడు రెండోది ధర్మశాస్త్ర మూలమగు నీతి ఒక పక్కనైతే, రెండవ నీతి ఏంటంటే విశ్వాస మూలమగు నీతి. ఆ నీతి ఏంటి అనేటువంటిది మనం ఈ దినాన ధ్యానం చేద్దాం ప్రియుల. విశ్వాస మూలమగు నీతిని గురించి మనం నేర్చుకుందాం. ద్వితీయోపదేశ కాండం మనం చూసినప్పుడు, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము. ఎందుకంటే ఈ నీతి విశ్వాస మూలమగు నీతి ఏంటని చెప్తుందంటే రోమాపత్రికలో చదువుకున్నటువంటి లేఖన భాగంలో 10వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే ఇలాగూ చెప్పుచున్నది. ఏంటి అంటే విశ్వాస మూలమగు నీతి ఏం చెప్తుందంటే, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును కింద తెచ్చుటకు లేదా
ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తుని మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు. అంటే ఇప్పుడు ఈ రెండు మాటల్లో అనగా అనే మాట ఉంది కదా, అనగా క్రీస్తుని కిందకి తెచ్చుటకు, అనగా క్రీస్తును మృతుల్లో నుండి లేపుటకు, అనగా ఈ రెండు అపోస్తలుడైన పౌలు ఉపయోగించినటువంటి మాటలు, దాని అర్థాన్ని తెలియచెప్పేటువంటి మాటలు. కానీ దాని ముందు ఉన్నటువంటి ఆ మాటలు రెండిటిని మనం గమనిద్దాం. ఒకటి ఏంటంటే, ఎవడో పరలోకమునకు ఎక్కిపోవును. రెండోది, ఎవడు అగాధములోనికి దిగిపోవును. పరలోకమునకి ఎవడెక్కిపోతాడు, అగాధములోనికి ఎవడు దిగిపోతాడు అనేటువంటిది ఇది. ఇది ఏ ఎవరు చెప్తున్నారు? ఇది విశ్వాసం మూలమగు నీతి చెప్తుంది. ఏమని? ఎవడు పరలోకానికి ఎక్కిపోతాడు, ఎవడు దీంట్లోనికి దిగిపోతాడు అనేటువంటి ఆ మాట చెప్తుంది. అయితే అది ఎక్కడి నుంచి తీయబడింది అనేటువంటిది మనం చూస్తే 30వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదివితే, మనము దాన్ని విని గైకొన్నట్లు దాని మన యొద్దకు దాన్ని తెచ్చును. అంటే ఎవడు పరలోకమునకు లేదా ఆకాశమునకు ఎక్కిపోవును అని చదవబడిన 10లో 7వ వచనంలో మనం చూస్తున్నాం, రోమపత్రిక 17లో. రెండవది 13వ వచనంలో మనం చదువుతాం, మనము దానిని గైకొన్నట్లు ఎవడు సముద్రపు దాటి మన యొద్దకు దాని సముద్రములోనికి ఎవడు దిగిపోవును అని రోమపత్రిక 10:7లో మనం చూస్తున్నాం. ఇది అంటే పౌలు ఉపయోగించినటువంటి ఆ మాటలు ఎక్కడి నుంచి తీసుకొనబడ్డాయి అంటే, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము ఈ 12 నుంచి 14 వచనాల వరకు ఆ మాటలను మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క ఆంతర్యము ఏంటి అనేటువంటిది మనము గమనించాలి. దీని ఉద్దేశము లేకపోతే దీని యొక్క లోపల ఉన్నటువంటి సత్యాన్ని మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియుల. ఎక్కిపోవడము, ఆకాశమునకు ఎక్కిపోవడం అనేటువంటిది ఏంటంటే ఒక క్రియగా మనం చూసుకోవాలి. క్రియ అంటే ఒక పని. ఎక్కిపోవడం అనేటువంటిది ఒక పని. సముద్రములోనికి దిగడం అనేటువంటిది ఒక క్రియ, ఒక పని. అంటే ఇక్కడ రెండు కూడా మనం ఏం చెప్తున్నాయంటే, ఎవడు ఆకాశమునికి ఎక్కినాడంటే ఎవడు ఈ క్రియ చేయగలడు? ఆకాశమునికి ఎక్కడం అనేటువంటిది ఏంటి? ఒక క్రియ. సముద్రము అగాధంలోనికి దిగిపోవడం అనేటువంటిది ఏంటి? ఒక క్రియ. అంటే ఎవడు ఈ క్రియలు చేయగలడు అని దాని ఉద్దేశం. అంటే ధర్మశాస్త్రపు క్రియలు చేయడము ఎవరి వశమవుతుంది, ఎవరి చేతనవుతుంది, ఎవరి వలన సాధ్యపడుతుంది అనేటువంటిది మనం ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎవరి వలన అవుతుందా? ధర్మశాస్త్ర క్రియలన్నింటినీ పాటించడం, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చడం ఎవరి వల్ల అవుతుందా? ఎవరి వల్ల అవ్వదు. మరి ఎవరి వల్ల అవుద్ది? దేవుడి వల్ల అవుద్ది. కాబట్టి ఆయనే మానవుడిగా క్రీస్తు ప్రభువుగా వచ్చాడు. అందుకని ఆ మాట దీనికి ఆ క్రీస్తు ప్రభువుకి కరెక్ట్గా సెట్ అయింది. ఏంటంటే ఆకాశము నుండి ఆయన్ని కిందకి తీసుకురావడం, చనిపోయిన తర్వాత ఆయన అగాధములోనికి దిగిపోయినప్పుడు అగాధములో నుండి ఆయన ప్రాణాన్ని పైకి తీసుకురావడం, ఇది దేవుని చేతనే మరి అవుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించగలుగుతా ఉన్నాం ప్రియుల. కాబట్టి ఈ మాటలను జాగ్రత్తగా మనం ఈ లోతులో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆకాశమునకు ఎక్కిపోవడం లేకపోతే సముద్రపు అగాధములోనికి దిగిపోవడం అనేటువంటి ఈ మాటల్లో మనం గమనించాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. ఈ విషయం జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 12 నుండి 14 వరకు ఒక ఆ భాగాన్ని పౌలు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. 6వ అధ్యాయం 10వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు 2 పారాగ్రాఫ్స్ ఒకటే, కానీ దాని వివరణ అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఇస్తా ఉన్నాడు. అందులో ఆకాశమునకు ఎక్కిపోవడం ఎవరి వల్ల అవుతుంది అనేటువంటి ప్రశ్న వేస్తున్నాడు. దేనికి ఎక్కిపోవడం?
పైకి ఎక్కిపోవడం వాళ్ళు దేనికి అంటే దానికి జవాబు ఇచ్చాడు అపోస్తలుడైన పౌలు తన వివరణ. క్రీస్తును క్రిందకి తేవడానికి. ఎందుకు ఆకాశానికి వెళ్ళాలా ఒక వ్యక్తి? ఎందుకంటే మనిషి ఎవడి వలన అది సాధ్యపడదు ఆ క్రియ చేయడం. కాబట్టి క్రీస్తునే కిందకు తీసుకురావాలని పరిస్థితి. తర్వాత 13వ వచనంలో ఎవడు సముద్రము దాటి లోపలికి పోగలడు. ఎందుకు? క్రీస్తు వచ్చాడు, ఆయన చనిపోయి అగాధములో ఆయన పాతి పెట్టబడ్డాడు. అయితే ఆ అగాధములో నుండి అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తీసుకురావడానికి సముద్రము దాటి కిందకి ఎవడు వెళ్ళగలడు? మనుషుల వల్ల ఇది సాధ్యపడదు. కాబట్టి ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ ఈ రెండు కూడా సాధ్యపడనివి. ఏంటివి ఈ రెండు? క్రియలు. ఏం క్రియలంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేయుట ఏ ఒక్కని వల్ల కూడా సాధ్యపడదు. అది ఎలాగా కంపేర్ చేయొచ్చు? ఆకాశంకి ఎక్కిపోవడం ఎవరికైనా సాధ్యమవుద్దా? సాధ్యపడదు. అంటే ధర్మశాస్త్రం పాటించడం కూడా అంతే. ఆకాశమునకు ఎక్కిపోయినంత కష్టము ధర్మశాస్త్రం పాటించడం. ఇది ఎవరి వల్ల సాధ్యపడదు. ఎవడు సముద్రములోనికి దిగిపోగలడు? సముద్రము అగాధంలోనికి దిగ్గలిగిన వ్యక్తి ఎవడున్నాడు? ఇది సాధ్యపడదు. ఇది కూడా ఆ క్రియలు వంటిదే. ఇవి క్రియల వల్ల ఎవరికి కూడా సాధ్యపడదు. మరి సాధ్యపడేది ఏంటి అని మనం చూస్తే అక్కడ ఆ 14వ వచనంలో మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలో నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉంది. నువ్వు చేయగలిగింది ఏదైనా ఉన్నదంటే ఆ పై రెండు కష్టం, ఆకాశానికి ఎక్కిపోవడం కానీ సముద్రపు అగాధంలోనికి దిగిపోవడం కానీ సాధ్యపడనవి. మరి నీకు సాధ్యపడేది ఏంటంటే నీ దగ్గర ఒక మాట ఉంది, నీ సమీపములో ఆ మాట ఉంది. ఆ మాట నీ హృదయములో నీ నోటిలో ఆ మాట ఉంది అంటున్నాడు. ఎవరు రాశారు ఇది? మోషే రాశాడు. ఇది ద్వితీయోపదేశకాండంలో మోషే రాశాడు. అయితే ఈ మోషే రాసిన మాటలకు పౌలు తన జవాబుని లేకపోతే తన వివరణ ఇస్తా ఉన్నాడు. అంటే ఈ రెండు సాధ్యపడవు. మనిషికి సాధ్యపడేది ఏంటంటే సమీపంగా ఉన్న వాక్కును, ఆ వాక్ ఎక్కడుంది? నీ హృదయంలోను నీ నోటిలోను ఆ మాట ఉంది, ఆ వాక్ ఉంది. ఆ వాక్కు ఏంటి అని మనం ప్రశ్న వేసుకుంటే అపోస్తలుడైన పౌలు దానికి సమాధానం ఇస్తున్నాడు. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలుకి సమీపంగా ఉన్నటువంటి వాక్యం ఏంటి? పాటించడానికి యోగ్యంగా ఉన్నది, సులువైనటువంటి పాటించగలిగినటువంటి విషయం ఏదైనా ఉన్నదంటే ఇశ్రాయేలు ప్రజలకి అది ఏంటంటే విశ్వాస వాక్యము. విశ్వాస వాక్యము. క్రియల వల్ల అది సాధ్యపడదు. క్రియల వల్ల చేయడానికి పూనుకుంటే అది ఎలా ఉంటుందంటే ఆకాశానికి ఎక్కిపోయేటంటే కష్టం, సముద్రపు అగాధంలోనికి దిగిపోయేంత కష్టంగా ఆ స్థితి ఉంది క్రియలతో చేయగలిగింది. కానీ క్రియలు లేకుండా హృదయంలోనే నోటి మాటలతోనే మనం విశ్వసించదగ్గ సులువైనటువంటి పని ఒకటి ఉంది. అది ఏంటంటే పౌలు చెప్తున్నాడు, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆ విశ్వాస వాక్యము ఏంటి అనేటువంటిది వివరణ ఇస్తా ఉన్నాడు కింద వచనాల్లో. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏంటి ఆ విశ్వాస వాక్యము? దేవుడు క్రీస్తు యేసును మృతుల్లో లేపాడు, మృతుల్లో నుండి లేపాడు అని ఒక వ్యక్తి నమ్మగలిగితే, హృదయమందు విశ్వసించి నోటితో దాన్ని ఒప్పుకుంటే దేవుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడు అనేది ఈ సత్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, ఈ రెండు నీతులు చెప్పి దానిలోండి ఒక అవుట్కమ్ని అతడు తీసుకుని వస్తున్నాడు. ఒక నీతి క్రియల మూలంగా కలిగేటువంటిది, ఒక నీతి విశ్వాస మూలంగా కలిగేటువంటిది. క్రియల మూలంగా కలిగే నీతి ధర్మశాస్త్రం పాటించితే అది కలుగుతుంది. కానీ అది
అది పాటించడము ఎంత కష్టమో ఈ 2 వాక్యాల్లో మనకు అర్థమవుతుంది. ఏంటంటే, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోవును, ఆ నీతిని తేవడానికి ఎవడు ఆకాశానికి ఎక్కి రాగలడు? అంటే ఒక ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే ఆకాశానికి ఎక్కిపోయే అంత కష్టం. ధర్మశాస్త్రం ద్వారా, ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే ఆకాశానికి ఎక్కిపోయినంత కష్టం. లేదా సముద్రపు అగాధములోనికి దిగిపోయి మళ్ళా రావడం అంత కష్టము అని దేవుని క్రియల మూలమైన నీతి గురించి చెప్తున్నాడు. ఇలాంటి నీతి ఏ వ్యక్తి పాటించలేడు కాబట్టి ఎక్కిపోవడం సులువా ఆకాశానికి? ఎవరికి సాధ్యపడదు. సముద్రం దిగి రావడం చేయగలమా? ఎవరికి సాధ్యపడదు. ఇలాంటివి కష్టము. మరి సులువైనది సాధ్యపడేటువంటి మార్గం ఏంటంటే, సులువుగా ఆ మాట నీ నోట్లోనే ఉంది, నీ హృదయంలోనే దాన్ని ఉంచాడు. అది ఏంటి అనేది వివరణిస్తున్నాడు పౌలు. అది మేం ప్రకటిస్తున్న విశ్వాస వాక్యము. ఆ విశ్వాస వాక్యం ఏంటి అనే వివరణ ఇస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని మన హృదయమందు మనం విశ్వసించి క్రీస్తుని మృతుల్లో లేపాడని నీ హృదయమందు విశ్వసిస్తే ప్రభువు నిన్ను రక్షిస్తాడు. కాబట్టి చాలా సులువండి. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఏం చేయాలి అని అంటే, మనోళ్ళు ఏయో చెప్తారండి. పరిశుద్ధమైన జీవితం, ప్రేయర్ఫుల్ లైఫ్, లేదా ఇంకా రకరకాల బాప్తిసం, లేదా ఏయో విధేయత కలిగిన జీవితం, ఇలాగా ఎన్నెన్నో మీరు చెప్తారు. అని దేవుని చెప్పేటువంటి సులువైనటువంటి మార్గం, వ్యక్తి రక్షింపబడడానికి ప్రభు చెప్తున్నటువంటి మార్గము, మనము ఆ విశ్వాస వాక్యాన్ని మనము విశ్వసించాల. హృదయమందు విశ్వసించి నోటితో మనం ఒప్పుకోవాలి. చూడండి ఎంత సులువైనటువంటిది దేవుని యొక్క రక్షణ మార్గం. దీన్ని అత్యంత సంక్లిష్టం మరి చేసేసి, ఇప్పుడు ఎవరు రక్షింపబడతారా అంటే, సంఘంలో ఎవరినన్నా మనకి వెళ్ళి నువ్వు రక్షింపబడతావంటే ఎవడో ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటాడు. ఎవరు ఎత్తలేదా మనం ఎత్తద్దు అన్నట్టు. ఆడే ఎత్తలేదంటే ఇంకా మనం అసలు వెళ్ళమని మిగిలిన వాడు అసలు ఎత్తడు అండి. ప్రియులరా, ఇది మన క్రియల వల్ల ఇది జరిగేటువంటిది కాదని దేవుడికే తెలుసు. అది ఆకాశంగా ఎక్కుపోయినంత కష్టమైన పని అని. సముద్రపు దాటి అగాధంలోనికి దిగి రావడం అంత కష్టమైనటువంటి పని. విశ్వాస ఏమంటాం, ధర్మశాస్త్రం మూలమగు నీతిని సంపాదించడం అంత కష్టమైన పని. అలాంటి కష్టమైనటువంటిది తీసివేసి దానికి బదులుగా నీకు హృదయమందే, నీ నోటిలోనే ఒక మాటను పెట్టాడు, విశ్వాస వాక్కు. ఆ విశ్వాస వాక్కు ఏంటంటే క్రీస్తుని గురించినటువంటి మాట. ఆయన ప్రభు అని మనం నమ్మాల. ఆయన దేవుడు క్రీస్తును మృతుల్లో నుండి లేపాడనేటువంటి మాట మన హృదయమందు విశ్వసిస్తే నీవు నేను రక్షింపబడతాం. దాని అర్థాలు కూడా మనం తెలుసుకుందాం. ప్రభువు అనే మనం అండం వెనకాల యేసు ప్రభు అని ఒప్పుకోవడం అంటే ఏంటి, లేదా క్రీస్తును మృతుల్లో నుండి లేపడం అనేటువంటివి, అవి నమ్మడం అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం వచ్చే వారంలో. కాబట్టి ఈ దినము మరి మనం నేర్చుకున్నటువంటి అంశాలు, విశ్వాస సంబంధమైన నీతి ఒక పక్క, ధర్మశాస్త్ర మూలమగు నీతి ఒక పక్క. అది సాధ్యపడనటువంటి నీతి ఒకవైపు ఉంది, సులువుగా మనం సాధ్యమయ్యేటువంటి నీతి ఒక పక్క ఉంది. మనం ప్రయాస అంతా కూడా క్రియల మూలంగా అనే దానికే ప్రయాసపడతాం. అంటే ఈ శరీరం ఎప్పుడు ఏం కోరుతుందంటే, క్రియలను చేయగలను అన్నటువంటి ఫీల్లో ఉంటుంది. క్రియల మూలంగా నేను చేయగలను అనేటువంటి ఈ శరీరము. అంటే ఇదివరకు ఒకసారి మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. శరీర కార్యం అంటే ఏంటంటే, డెఫినేషన్ గలతీ 5లో ఉన్నటువంటి 5 కాదు. శరీర కార్యాలు ఏమనగా ఈ ఏవైతే ఉన్నాయో డెఫినేషన్లు, విచారము, రకరకాల ఇవి కాదండి శరీరం క్రియ అండి. మనము విశ్వాస మూలంగా దేవుని వైపు వెళ్ళాల్సినటువంటి వారమైన మనము, మన శరీరము దేని వైపు మనల్ని నడిపిస్తుందంటే
క్రియల మూలంగా నువ్వు ఇది చేయగలవు కదా అన్నట్లుగా నిన్ను క్రియలు చేసి క్రియల ద్వారా దేవుని మెప్పించడానికి నిన్ను తీసుకుని నడిపిస్తూ ఉంటుంది. అది శరీర కార్యము. అంటే విశ్వాస సహితముగా నిన్ను నడిపించకుండా క్రియల బాటలో నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అదే శరీర కార్యము. కాబట్టి శరీరము ఎప్పుడు నిన్ను క్రియలు చేసి నువ్వు మెప్పించగలవు, క్రియల ద్వారా దేవుణ్ణి అప్రోచ్ అవ్వగలవని నిన్ను నీకు అది తప్పుడు తోవలో నిన్ను నడిపించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి శరీర క్రియను చంపడం అంటే ఏంటంటే, నేను క్రియల ద్వారా ఎంత మాత్రం నేను సమీపించలేను అని క్రియల యొక్క ఆ ప్రేరణ అంతటిని చంపివేసి ఆజ్ఞకు లోబడేటువంటి విధానాన్ని నేను చంపి విశ్వాసం మూలముగా నేను క్రీస్తుకు నేను సమర్పించుకుని నడవడమే ఇది మరి సరైనటువంటి మార్గం అని మనం గమనించాలి. అలా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయమని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు. అవునయ్యా, క్రియల మూలమగు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని మేము అయా తండ్రి ఎంత మాత్రము సాధ్య కాలేనటువంటి నీతిని తీసివేసి దాని స్థానంలో విశ్వాసం మూలమగు నీతిని సులువుగా దాన్ని మేము సంపాదించుకునేటువంటి మార్గాన్ని మీరు మాకు తెలియపరిచారు. అది మీ ప్రియకుమారుడైన యేసును ప్రభువుగా మేము ఒప్పుకొని మా హృదయముల్లో మీరు క్రీస్తును మృతుల్లోండి లేపారనేటువంటి ఆ వాక్కును మా హృదయములందు మేము విశ్వసించిన ఎడల మేము రక్షింపబడతాం అని మీరు మాకు తెలియపరిచారు. ఆ వాక్కులు మా హృదయంలో మేము భద్రపరచుకొని క్రియల మూలంగా మేము ఎంత మాత్రం మేము సమీపించే వారంగా కాక విశ్వాసముతో విశ్వాసం మూలమగు నీతిని వెంటాడేటువంటి వారిగా మేమందరం ఉండడానికి కావలసిన కృప ఈ వాక్యం వినిచున్న బిడలకు కూడిన అందరికీ అనుగ్రహించి మీ పరిశుద్ధ నామమునికి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.